హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆస్ట్రేలియా సిరీస్లో టీమిండియా ఓపెనర్ అయినటువంటి మన రోహిత్ శర్మ, అదేవిధంగా మన స్టార్ బ్యాటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా విఫలం కావాలని చెప్పి చాలామంది అనుకున్నారని చెప్పి వాళ్ళు ఒకవేళ విఫలమైతే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినా కూడా వాళ్ళతో రిటైర్మెంట్ తెప్పించని చెప్పి టీంలో ఉన్నటువంటి పెద్ద నాయకులే మరి మాట్లాడారని చెప్పి, అదేవిధంగా నాకు తెలిసిందని చెప్పి మరి ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ద్వారా చెప్పడం జరిగింది మన డివిలియర్స్. వాస్తవానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళు ఆడుతున్నప్పుడు కేవలం ఫ్యాన్స్ వాళ్ళ ఆటని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఆరాధ్య క్రికెట్లు వచ్చారని చెప్పి కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది జనం వారిని ఆటను ఇష్టపడే వ్యక్తులలో వాళ్ళు నెంబర్ వన్స్లో విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ ఉంటారు. లేని సేవలతోటి టీమిండియాకి ఎన్నో విజయాలు అందించినటువంటి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు మరి వాస్తవానికి 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలని చెప్పి ఎంతోమంది కోరుకునే వ్యక్తులలో నేను ప్రథమ వరుసలో ఉంటా. అయితే టీం మేనేజ్మెంట్ ఉన్నట్టు కొంతమంది, అదేవిధంగా సెలక్షన్ కమిటీలో కొంతమంది మరి కావాలనే వీళ్ళు విఫలమైతే నెక్స్ట్ దక్షిణాఫ్రికా సిరీస్లో వీళ్ళని తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ మొత్తం అది వ్యతిరేకమైంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు మరి చివరి మ్యాచ్లో ఫామ్లోకి వచ్చి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించి తమేంటో రుజువు చూపించారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్ పైన మరి ఎంతో ఒత్తిడి చేకూర్చిన ఈ యొక్క మ్యాచ్లలో బౌలింగ్లో సమర్థవంతంగా ఎదుర్కొని ఆడిన విధానం చూసిన కొత్త కుర్రాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు ఆడుతున్న ఆటగాళ్ళు కూడా వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్ని కుక్కలు మురినా కూడా వీళ్ళు 2027 వరల్డ్ కప్ వరకు వీళ్ళని ఆపేది ఎవరు చెప్పు, వాళ్ళు ఎప్పటికీ లెజెండ్సే ఫర్ ఎవర్ అని చెప్పి చెప్పడం జరిగింది మన డివిలియర్స్.